ఎత్తిపోతల పథకం, నెట్టంపాడు ఎత్తిపోతల పథకం, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం, కొడంగల్ నారాయణపేట్ లిఫ్టిగేషన్ స్కీమ్, చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్, ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఇందిరమ్మ వరద కాలువ, మిడ్ మానేర్, కొమరం భీం, దేవాదుల, గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టులని ఫాస్ట్ ట్రాక్లో తీసుకొని వీలైనంత తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము. డిండి వచ్చింది సరే, డిండి ప్రాజెక్ట్ కూడా యాడ్ చేస్తాం. సరే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను కేంద్ర వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ షెకావత్ గారిని మరి రిప్రజెంట్ చేయగా వారు పాలమూరు రంగారెడ్డికి ఏబిపి పిఎంకేఎస్వై స్కీమ్లో మరి ఫండ్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ విషయంలో మేము ఫాలోఅప్ చేస్తున్న విషయం నేను మనం చేస్తున్నాను. తెలంగాణ ప్రయోజనాలకి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కృష్ణా నదీ జలాలకు సంబంధించి న్యాయపరంగా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను సాధించేందుకు చర్యలు తీసుకుంటాము. నిరాధారణకు గురైన కృష్ణా ప్రాజెక్టులు పూర్తి చేసి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఆయకట్టుకి సాగునీటిని అందించి రైతులకి అండగా నిలబడతాము. జవాబుదారీతనం, పారదర్శకతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. నిర్ణీత లక్ష్యాలను చేరుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రస్తుతం నీటిపారుదల ప్రాజెక్టు యొక్క పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. అవినీతి ఆస్కారం లేకుండా సమర్థమైన వినియోగంతో గరిష్ట ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు తగినన్ని నిధులు కేటాయిస్తేనే లక్ష్యం నెరవేరుతుంది. ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకుంటాం. అందుకే ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనుల స్థితిగతుల ఆధారంగా ప్రాజెక్టులకు సముచితంగా ప్రాధాన్యతనిస్తూ అవసరమైన నిధులు అందించడానికి కట్టుబడి ఉంది. అధ్యక్ష, సమ్మరైజ్ చేయడానికి ఈ మధ్యకాలంలో కొంతమంది పెద్ద మనుషులు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు మేము రిపేర్ చేస్తుంటారు. చాలా స్పష్టంగా ఈ శాసనసభ ద్వారా ప్రకటిస్తున్నాము. కొత్తగా నిన్న రాత్రి నుంచి అన్నారం బ్యారేజ్లో కూడా లీక్ పెద్దగా మరి డ్యామేజ్ జరిగే ప్రమాదం స్పష్టంగా అవపడుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ 3 బ్యారేజ్లను కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పి ఎంక్వైరీ చేయించి వారి ద్వారా వే ఫార్వర్డ్ అన్వేషించి ముందుకు పోతామని ప్రకటిస్తున్నాను. అదేవిధంగా విజిలెన్స్ ఎంక్వైరీలో తేలిన వాస్తవాలు బట్టి ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతున్నాము. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల మరి అప్పులో ఊబిలో మరి నెట్టేసిన విషయం కూడా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్రతి సంవత్సరం 10,000 కోట్ల ఎలక్ట్రిసిటీ బిల్లు, 15,000 కోట్ల మరి ఫైనాన్షియల్ బర్డన్ ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి 25,000 కోట్ల బర్డన్ పడబోతున్న విషయం మరి ఆ ప్రాజెక్టు వాళ్ళు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా మరి ప్రొపగాండా చేసుకున్న విషయం మరోమారు తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసి తప్పనిసరిగా ఏ ప్రాజెక్టులు అయితే త్వరితగతిన పూర్తి చేసి కొత్తగా ఆయకట్టు ఇవ్వగలుగుతామో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. బడ్జెట్లో ప్రకటించినట్టుగా ఈ ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టించే విధంగా మేము ముందుకు పోతామని స్పష్టమైన ప్రకటన చేస్తూ మీరు ఈ సమయం ఇచ్చినందుకు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు.